హలో హలో హలో. ఓ అక్క, చెల్లె, తమ్మి, ఇయాల ఓట్ల పండుగ జర్ర చూసుకోర్రి. ఎవ్వలైతే మనల్ని చూస్తారో, ఎవ్వల్ని గెలిపిస్తే మన వాడు సల్లగా ఉంటదో, ఎవ్వలు చైర్మన్ మేయర్ అయితే పాలన సక్క ఉంటదో అన్ని లెక్క సరి చూసుకొని ఎయిర్రి మళ్ళా. ఏల్పై సుక్క పడిందా, ఇక నీ కేల్ కథం దుకాణం బంద్. మళ్ళా ఎంత తిట్టినా శాపాలు పెట్టినా ఇనేవాళ్ళు ఉండరు. యాదించుకోండ్రి, దిమాక్ ఇయ్యాలన్న పని చెప్పుర్రి. అటు ఇటు చేస్తిరా, ఇక మిమ్మల్ని దేవుడే కాపాడాలే. ఎరికేనా తమ్మి? రోజు మా కాక కలిసేటోడు. ఇవాళ గాయన ఓటేసేతందుకు పోయిండు. గాయందైతే భలే ముచ్చట. పొద్దున్నే లేచి తలస్నానం చేసి దేవునికి మొక్కి కొత్త బట్టలు వేసుకొని బూత్ కాడికి రాజు లెక్క పోయిండట. చుట్టుపక్కల వాళ్ళు అంటుర్రు, ఈ కాకకు ఎంత ఓపికనే, షాదికి పోయేటోళ్ళు కూడా ఇంత మస్తుగా రెడీ గారు, మన కాక లెక్కనే వేరు అని అంటున్నారు. అయినా తమ్మి, నాకు తెలిసి నా చిన్నప్పటి నుంచి మా కాక ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఇట్లనే చేస్తుండు. చదువుకోకపోయినా నిషానీ అయినా మస్తు షాని, బాహర్ సాదా సీదా, అందరు ఖతర్నాక్ ఆద్మీ. ఈ పారి 7 కార్పొరేషన్ల 412 డివిజన్లు, 116 మున్సిపాలిటీలల్లా 2569 వార్డులల్లా ఎలక్షన్లు. నిన్ననే జనాలకు ఓట్ల సిప్పులు ఇచ్చేసిండ్రు. ఇవాళ వాళ్ళు ఓట్లేసుడే మిగిలే. ఓటేసేదాకా నవాబుల్ లెక్క చూస్తారు. గదే పెద్ద విషయం కాదు గాని, తమ్మి ఓటేసినవనుకో ఇక నిన్ను దేకను కూడా దేకరు. మళ్ళా 5 ఏండ్ల దాకా అరే ఉన్నవా సచ్చినవా, వాటిలో ఏమన్నా చేయాలనా, ఏగి ముచ్చట్లన్నీ ఉన్నాయి. ఇక చూసుకో, గెలిచినోళ్ళు దేకరు, ఓడినోళ్ళేమో పొట్టు పొట్టు తిట్టుకుంటా తిరుగుతారు. నువ్వు నేను మనసొంటోళ్ళు అయితే బేకార్గా చూస్తుండాలి అంతే. అందుకే తమ్మి, మా కాకని చూసి నేర్చుకోర్రి. అయినా నాకు తెలవక అడుగుతున్నా, ఈ పారి ఎలక్షన్లు ఏమన్నానా గింత పిరమైతే ఎట్లా తమ్మి? కోట్ల లెక్క కట్టలు తెచ్చిర్రట. ఓటుకు 1000 తోటి షురువు చేస్తే 10,000 దాకా రేటు పెంచిండ్రు. గదే నిన్న చెప్తిని కదా, పాగల్ గాని పెళ్లిలా దావత్ చేసినోడే షానే అని. ఓ గట్ల చేసిండ్రు. దునియాల పైసలు చూసిర్రా లేదా అన్నట్లు కొట్టుకున్నారు. క్యాండిడేట్లు కూడా సర్లే బిడ్డ, ఇయ్యాల నీ దినం, పైసలు పుక్కట్లకు వస్తున్నాయని ఉరుకురికి తీసుకుంటున్నారు. ఓటేసినాక చూసుకొని కథ ఎట్లుంటుందో అని లోపట పనులైతే కొరుక్కున్నారు. అదిగా తమ్మి, ఇస్తున్నారు కదా అని టీవీలు, ఫ్రిడ్జులు, మిక్సీలు, ఆఖరికి అద్దతులం బంగారం ఇస్తామని ఓ ఆసామి చెప్పబట్టే గీదేం పాగలు జాతర్రా నాయనా. ఓటేసుడు, సక్కటి లీడర్ను గెలిపించుకునుడు మన హక్కు. గది వాయే. ఎవ్వడు ఎట్లయినా సావంతి, పైసలత్తే చాలు అనేటోళ్ళని ఏం చెయ్యాలి? హరే బై, నీ ఓటు చాలా ముఖ్యము. నిన్నటి దాకా నీ ముక్కు ముఖం చూడనోళ్ళు నోట్ల కట్టలు నీ ముందు వస్తున్నారంటేనే తెలవాలి నీ ఓటు ఎంత చాలా కాస్ట్లీ అని. గింత దుబారా చేసి నీ తాన ఓటు గుంజుకునేటోళ్ళు రేపు నీకేమిస్తారు, నీకేం చేస్తారు? జర సోచులో భయ్యా. పైసలదేమున్నది, ఇవాళ ఖర్చు చేస్తే ఖాళీ అవుతుంది. మరి ఓటు, అది 5 ఏండ్ల దాకా నిన్ను కాస్తుంది. భయ్యా, నీ ఓటు నీ ఇజ్జతు, నీ తల్వారు. దాన్ని దుకాణంలో పెట్టి అమ్మినాం అనుకో, ఇంగ నీ కథ దేవునికే ఎరక. నే చెప్పేది చెప్పినా ఇంగ నీ ఇష్టము. ఓటింగ్ ఎట్లా జరిగిందో మా కాక ఏం చెప్పిండో గా ముచ్చట్లన్నీ రేపు చెప్తా. ఆగుండ్రి ఆగుండ్రి. ఎలక్షన్లు అయిపోయే మన మల్లేష్ గాడు గాయబైతాడు అనుకుంటుర్రా ఏంది? ఏహే, ఈసారి గట్ల కాదు. మస్తు ప్లానింగ్ తోటి వచ్చిన. రోజు మీకు మస్తు మస్తు ముచ్చట్లు చెప్తా, సరేనా? బాయ్ బాయ్ అక్క, తమ్మి, అన్న, చెల్లె, ఓ అన్నలు, బాయ్ బాయ్.